తెలుగుదేశం పార్టీతో పొత్తొద్దన్నటువంటి వాళ్ళని భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆగ్రహిస్తోంది. నోటుకొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామంటోంది అంటూ వార్నింగ్ ఇచ్చిందని ఒకటి ప్రచారం. వాస్తవంగా ఈ స్టేట్మెంట్ చూద్దాం. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై అధిష్టానం ఆగ్రహం, పొత్తులు సీట్ల సర్దుబాటుపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దని వార్నింగ్. ఇంకోసారి పొత్తులపై మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని విష్ణువర్ధన్ రెడ్డికి హెచ్చరిక. విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పలువురు ఏపీ నేతలపై బీజేపీ పెద్దల ఆగ్రహం. ఫిర్యాదులపై పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని అడిగి వివరాలు తెలుసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర అధ్యక్షురాలు అనుమతి లేకుండా ఇన్ఛార్జీలకు తెలియకుండా ఎలా మాట్లాడుతానని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంకోసారి పార్టీకి తెలియకుండా పొత్తులు ఇతర వ్యవహారాలపై మాట్లాడితే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. పార్టీ నుంచి బహిష్కరిస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించిన అగ్రనేతలు. పార్టీ నేతల ఆగ్రహంతో సమ్మేళనం నుంచి మధ్యలోనే కదిరికి వెళ్ళిపోయిన విష్ణువర్ధన్ రెడ్డి. ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ సీన్ అనమాట. ఎవరు కంప్లైంట్ చేయాలి అధిష్టానానికి? ఏం మాట్లాడాడు అతను? పొత్తే పెట్టుకుంటే మాకు 50% కావాలన్నాడు. అది భారతీయ జనతా పార్టీ ఫెచ్చింగా నష్టమా? అసలు పొత్తే వద్దన్నటువంటి వాళ్ళు ఏంటి? ఇది బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం టీం, బీజేపీలోకి వచ్చిన టీడీపీ టీం ఇప్పుడు బీజేపీ మాతృకగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల నుండి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే, ఫర్ ఎగ్జాంపుల్ విష్ణువర్ధన్ రెడ్డే ఉన్నాడు. మొదటి నుంచి ఏబీవీపీ కార్యకర్త, ఒక 7 ఏళ్ళ దాకా చేశాడు. ఆ తర్వాతన సంఘ పరివార క్షేత్రంలో పర్మనెంట్ దాన్ని ఏమంటారు, ప్రచారకగా పనిచేశారు. ఆ తర్వాతన బీజేపీలోకి వచ్చారు. తను అప్పటి నుంచి ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి అట్లాంటి మనిషిని ఇక్కడ బీజేపీ తీసేస్తుంది అని బెదిరించడం, తద్వారా మిగతా సోమవీర్రాజునైనా కట్టడి చేయాలా, మిగతా అంటే బీజేపీలోనే పుట్టి పెరిగిన వాళ్ళని ఈ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు తీపిచ్చేస్తారు. అదే ఇప్పుడు భయపెట్టడం, ఎత్తుగడ అన్నటువంటిది సాగుతోంది.